నమస్తే అండి. ఒక కడాయి పెట్టుకొని చూడండి, నేను తగినంత ఆయిల్ వేసుకుంటున్నా. చూడండి, ఆయిల్ బాగా వేడైనాక పోపు దినుసులు, తర్వాత చూడండి నేను శనగపప్పు, నేను వంకాయ కర్రీ తయారు చేస్తున్నాండి. చూడండి, ఆనియన్స్ బాగా వేగినాక నేను ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాండి, నానబెట్టిన. తర్వాత సాల్ట్ వేసుకున్నా, కొంచెం పసుపు వేసుకున్నా. చాలా టేస్ట్ ఉంటుందండి. తర్వాత టమాటా వేసుకున్నాను, ఎందుకంటే గుజ్జు కావాలి కానీ టమాటా వేసుకున్నా. అది బాగా ఉడికినాక కొంచెము అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నా. తర్వాత వంకాయలు వేసుకుంటున్నాను. నేను 1/2 kg వంకాయలు తీసుకున్నాను. ఈ శనగపప్పు వంకాయ కర్రీ చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది తింటుంటే. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. శనగపప్పు వేసి వంకాయ కర్రీ చాలా బాగుంటుంది. తర్వాత చూడండి, నేను తగినన్ని వాటర్ వేసుకొని నేను మూత పెట్టుకొని చిమ్ములో పెట్టుకొని దగ్గరికి ఉడికించుకుంటున్నాండి. ఉడికితేనే శనగపప్పు బాగుంటుందండి. తర్వాత నేను కొత్తిమీర వేసుకుంటున్నా చూడండి. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నా. ఎంతో టేస్టీ అయిన వంకాయ శనగపప్పు కర్రీ రెడీ అయింది. చపాతీకి, రొట్టెలకి చాలా బాగుంటుంది. మీరు